సిబిఎస్ఈ 10 వాళ్ళు అస్సలు ఇగ్నోర్ చేయకూడని ఒక ఇంపార్టెంట్ న్యూ ఎన్సీఆర్టీ రూల్ ఏంటనుకుంటున్నారా? సో నార్మల్ గా అందరికీ తెలిసిన విషయమే. ఏంటి అంటే ఇప్పుడు మనకి సిబిఎస్ఈ 10th వాళ్ళకి 2 బోర్డ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, సో 2 బోర్డ్ ఎగ్జామ్స్ కదా, ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ అనేది రాకపోయినా పర్వాలేదా, సెకండ్ బోర్డ్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుందా అని చాలా మందికి డౌట్ ఉంటది. సో ఆ డౌట్ కి ఈ రోజు మన వీడియోలో క్లారిఫికేషన్ అనేది ఇచ్చేద్దాం. ఓకే, సో లెట్ స్టార్ట్. సో నార్మల్ గా మన అందరికీ తెలుసు, ఇంతకు ముందు వరకు మనకి ఒకే ఒక బోర్డ్ ఎగ్జామ్ అనేది ఉండేది. కాకపోతే ఇప్పటి నుండి మనకి 2 బోర్డ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, 2 బోర్డ్ ఎగ్జామ్స్ కదా, నేను ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ అయితే రాయను, సెకండ్ బోర్డ్ ఎగ్జామ్ లో రాసుకుంటానులే, ఎలాగ 2 బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అనేసి అనుకుంటారు. అయితే మీరందరూ కూడా పర్టికులర్ గా అండర్లైన్ చేసుకోవాల్సిన సెంటెన్స్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి కూడా బోర్డ్ 1 ఎగ్జామ్ అనేది కంపల్సరీ. ఓకేనా, మీరు బోర్డ్ 2 ఎగ్జామ్ రాస్తారు లేదు అది మీ చాయిస్. అది న్యూ ఎన్సీఆర్టీ వాళ్ళ రూల్ ప్రకారం ఎవరు రాయాలి, ఎవరు ఎలిజిబుల్, ఎవరు ఎలిజిబిలిటీ లేదు అనేది వాళ్ళ ప్రకారం ఉంటది. కానీ బోర్డ్ 1 ఎగ్జామ్ మాత్రం ప్రతి ఒక్కరూ కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. మరి ఎందుకు మేడం అసలు ఈ యొక్క 2 బోర్డ్ ఎగ్జామ్ అనేది? 1 బోర్డ్ ఎగ్జామ్ బాగానే ఉంది కదా, మరి 2 బోర్డ్ ఎగ్జామ్స్ ఎందుకు, అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్ అంటే, చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే బాగా చదివిన ఆ పర్టికులర్ టైంలో హెల్త్ బాగోలేక, లేకపోతే సమ్ ఫంక్షన్స్ పడో, మ్యారేజెస్ పడో, వాళ్ళు కరెక్ట్గా మార్క్స్ గెయిన్ చేసుకోలేరు. సో అప్పుడు ఏంటి, మ్యాథ్స్లో 71 వచ్చాయి నాకు, సైన్స్లో 80 వచ్చాయి, 9th ఏంటది సైన్స్లో నాకు 80 వచ్చాయి, సోషల్ సైన్స్లో 90 వచ్చాయి. అబ్బాయి ఏంటి ఇంతేనా నా నాలెడ్జ్ అనేసి చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఇంకా అయిపోయింది, ఇంకా నా ఫ్యూచర్ అయిపోయింది అనేసి ఇలాంటి డిసప్పాయింట్లోకి వచ్చేస్తారు. కాబట్టి అలాంటి స్టూడెంట్స్ కోసమే ఇదొక సెకండ్ చాయిస్. మీ మార్క్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇదొక మంచి ఆపర్చునిటీ. అంతేగాని మీరు బోర్డ్ ఎగ్జామ్, ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ రాయకుండా సెకండ్ బోర్డ్కి మీకు అసలు ఎలో కూడా ఉండదు. ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ ఈజ్ కంపల్సరీ టు ఎవ్రీవన్. సెకండ్ బోర్డ్ ఎగ్జామ్ అనేది మీ మార్క్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి, బెటర్మెంట్ అంటారు కదా, సో దానికోసం మాత్రమే ఈ సెకండ్ బోర్డ్ ఎగ్జామ్. సో ఇది ఎవరు ఎలిజిబిలిటీ ఏంటి అన్నది ప్రతి ఒక్కటి కూడా, ఏ సబ్జెక్ట్స్ రాయొచ్చు, ఎవరు ఎలిజిబిలిటీ, ఇదంతా కూడా ఎన్సీఆర్టీ రూల్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ అనేది రాయండి. సెకండ్ బోర్డ్ ఉంది కదా, అప్పుడు మంచిగా రాస్తాలే అనేసి దీనిని నెగ్లెక్ట్ చేయొద్దు, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఎస్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.